వాహనాన్ని చూడొచ్చు. అంతిమ యాత్ర సాగనుంది. లాస్ట్ ఇయర్ ఉంటుంది ఇదే వాహనం మీద. ఆవిడ ఫోటో కూడా ఏర్పాటు చేశారు. చనిపోయే ముందు దిగిన ఫోటో అంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఇట్లా ఫ్లవర్ డెకరేషన్ చేసి ఇట్లాంటి 3 వాహనాలను అయితే సిద్ధం చేసిన పరిస్థితి. మరి ఒక వాహనంలో మొత్తం సెక్యూరిటీ సిబ్బంది అంతా ఎక్కుతారు. మరో వాహనంలో శ్రేణులు, కుటుంబ సభ్యులు, ఆమె పార్థివ దేహం దగ్గర తల్లి, ఇట్లా అందరూ కూడా తుదికంటా కూడా సాగనున్నారు. అంతిమ యాత్ర కూడా మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. టాప్ మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. మొత్తం వాహనాలన్నీ కూడా పూలతో డెకరేషన్ చేశారు. చాలా సింపుల్ గా తన జీవనం అయితే కొనసాగించింది. ఎమ్మెల్యే కూతురైనా కూడా, తానే స్వయంగా ఎమ్మెల్యే అయినా కూడా చాలా సింపుల్ గా ఉండేది. ప్రజలతో కలిసిపోయేది. ఇట్లా మా కళ్ళ ముందే అంతిమయాత్ర సాగుతున్న నిజంగా మమ్మల్ని చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది ఉదయం నుంచి కూడా అంటూ చెప్తున్నారు. మరోవైపు కళాకారుల ఆటపాటలు కూడా ఉండనున్నాయి. లాస్య సేవల్ని, తండ్రి సాయిల సేవల్ని కూడా గుర్తు చేస్తూ కూడా, మొత్తం ఆవిడ సేవలన్నీ గుర్తు చేస్తూ కూడా కళాకారుల బృందాలు కూడా చివరికంటా కూడా ఆమెకు అంతిమ వీడ్కోలు అయితే పలకనున్నారు. కానీ ఇంత చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వడమే కాదు, అందరి మన్ననలు కూడా చూడగలిగి నియోజకవర్గంలో ప్రత్యేకించి సమస్యల కోసం మన జరిగిన అసెంబ్లీలో గళమెత్తడం కావచ్చు, అట్లాగే ప్రత్యర్థి నాయకుల్ని గౌరవించడం కావచ్చు, లేకపోతే నియోజకవర్గానికి ఉన్న సమస్యల్ని ఇట్లా పరిష్కరిస్తే బాగుంటుందన్న ఒక విజన్ కావచ్చు. కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి కూడా తను ప్రజాసేవలోనే తలమునకలైంది. ఉదయం నాయకుల్ని కలవడం దగ్గర నుంచి, ప్రజల్ని కలవడం దగ్గర నుంచి అంతా కూడా ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వచ్చేది. కానీ ఇంత త్వరగా చనిపోతుందైతే అనుకోలేదు. మొన్న నల్గొండ నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఒక కేసీఆర్ గారు పాల్గొన్న సభను తిరిగి వస్తున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్తోనే ఒక్కసారిగా షాక్కు గురయ్యాము. కానీ ప్రాణాలతో సేఫ్గా బయటపడ్డదని తెలిసి సంతోషం విలయం. ఇంతలోనే ఆ వార్త కూడా మర్చిపోలేదు. ఇంతలోనే తను మరణించడము నిజంగా మమ్మల్ని శోకసంద్రంలో ముంచేసింది. మేమందరం తీరలేని దుఃఖంలో ఉన్నాం. ఇప్పుడు మాకు దిక్కెవరంటూ కూడా నియోజకవర్గంలో కొంతమంది ప్రజలైతే బాధపడుతున్న సందర్భం. కొంతమందిని ఎస్పెషల్లీ విద్యార్థులని లాస్యనందిత దగ్గరకు తీసుకొని, మీరు నిశ్చితంగా చదువుకోండి, మీకు ఆర్థికపరమైన ఇబ్బంది ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా నేను చూసుకుంటాను, మీరేం దిగులు చెందొద్దు, చదువుకోండి, చదివే భవిష్యత్ అంటూ చెప్పిందంటూ కూడా కొంతమంది విద్యార్థులు సుమన్ టీవీతో ఇందాక కాసేపు మాట్లాడిన పరిస్థితి. సో ఇట్లా ఓవరాల్గా చూస్తుంటే ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేర్చడం దగ్గర కావచ్చు, లేకపోతే పార్టీని నమ్ముకొని పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేయచ్చు, లేదా తన తండ్రి దివంగత సాయన్న ఆశయాలు నెరవేర్చడం కావచ్చు, ఇట్లా ఏ రకంగా చూసినా కూడా ఒక మంచి విజన్తో అయితే ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక మంచి రాజకీయ నేత అవుతుందని కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆశించారు. కానీ ఈలోపే విధి వంచింది. ఇట్లా రోడ్డు ప్రమాదం రూపంలో ఆమెని ప్రజలందరికీ దూరం చేసిందని చెప్పొచ్చు. ఇక మరి కాసేపట్లో అయితే అంతిమయాత్ర అయితే సాగనుంది. సికింద్రాబాద్ ప్రధాన రహదారి గుండా కూడా అంతిమయాత్ర సాగనుంది. మారేడుపల్లిలోని హిందూ శ్మశాన వాటికలో అక్కడైతే అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు.